హలో లెర్నర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అగైన్. ఈరోజు ఈ వీడియోలో మనం టైప్ స్క్రిప్ట్లో ఉన్న ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. సో బేసికల్గా ఈరోజు మనం ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్స్ని మనం టైప్ స్క్రిప్ట్లో ఎలా యూజ్ చేయాలి, అండ్ ఎన్ని విధాలుగా మనం టైప్ స్క్రిప్ట్లో ఫంక్షన్స్ని డిక్లేర్ చేయొచ్చు, అండ్ థర్డ్ వచ్చేసి ఫంక్షన్స్ విత్ డిఫాల్ట్ పారామీటర్స్. సో అంటే ఫంక్షన్స్కి మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం, అందులో కొన్ని డిఫాల్ట్ పారామీటర్స్ అవి యూసేజ్ చూద్దాం. అండ్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. సో బేసికలీ అంటే ఒక ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్లో ఎలా పాస్ చేస్తాం, సో దాని గురించి కూడా చూద్దాం. అండ్ లాస్ట్లీ వై ఇట్స్ ఇంపార్టెంట్ టు యూస్ ఫంక్షన్. సో బేసికల్గా అసలు ఫంక్షన్స్ ఎందుకు వచ్చినాయి, ఫంక్షన్స్ మనం ఎందుకోసం వాడాలి టైప్ చేద్దాం, దాని గురించి కూడా చూద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, వాట్ ఈస్ ఎ ఫంక్షన్? సో బేసికల్గా ఫంక్షన్ is a group of statements grouped together to achieve a certain job. So it can be as simple as console log and edge programming, or it can be a complex operation. You can place some order like that. Um, so basically function syntax వచ్చేసి మనం ఫంక్షన్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత ఫంక్షన్ నేమ్ ఇస్తాం, ఓపెన్ parenthesis, క్లోజ్ parenthesis, ఫంక్షన్కి పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్, అండ్ ఏ కర్లీ బ్రేస్ అండ్ ఏ కర్లీ లిస్ట్ క్లోజ్. సో ఇది యాక్చువల్లీ ఫంక్షన్ సింటాక్స్. మనం ఒక సింపుల్ ఫంక్షన్ ఇప్పుడు రాద్దాం. లైక్ ఐ వాంట్ టు డిస్ప్లే ఆ ఛానల్ నేమ్ అన్న, లైక్ డిస్ప్లే ఛానల్ నేమ్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. ఆ ఫంక్షన్ కాల్ చేసేతోనే మనకి ప్రోగ్రామింగ్లో ఛానల్ నేమ్ అని ప్రింట్ అవ్వాలి. సో లెట్స్ గో టు అవర్ ఇండెక్స్ టిఎస్. సో ఫంక్షన్ సింటాక్స్ మనకి ఎలా ఉంటుంది వచ్చేసి ఫంక్షన్ నేమ్. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి లెట్స్ డిస్ప్లే ఛానల్ నేమ్. ఓకే, ఫంక్షన్ బాడీ ఎలా ఉంటుంది, మధ్యలో కర్లీ బ్రేస్లో ఉండే కోడే ఆ ఫంక్షన్ బాడీ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం కావాలి, కన్సోల్ లాగ్ కావాలి యాక్చువల్లీ. సో మనం కన్సోల్ లాగ్ ఏమని ప్రింట్ చేద్దాం అనుకున్నాం, ఛానల్ని ప్రింట్ చేయాలి కదా. సో ఎడ్జ్ ప్రోగ్రామింగ్. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం యాక్చువల్లీ కోడ్ ఎక్సిక్యూట్ చేద్దాం. సో కోడ్ ఎక్సిక్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. యాక్చువల్లీ కోడ్ ఎక్సిక్యూట్ చేస్తే మనకి అవుట్పుట్ ఏం రాలేదు. ఎందుకు అవుట్పుట్ రాలేదంటే ఈ ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం, బట్ ఈ ఫంక్షన్ మనం ఏం కాల్ చేయలేదు. సో అందుకే అది ఎక్సిక్యూట్ కాలేదు. ఫంక్షన్ ఎలా కాల్ చేస్తామంటే జస్ట్ ఆ ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి పారాంథసిస్ అలా చేస్తే అయిపోతుంది, దాన్ని కాల్ చేయడం అన్నమాట. సో ఇప్పుడు ఈ కోడ్ ఎక్సిక్యూట్ అయినప్పుడు ఈ బాడీ డిక్లరేషన్ అనుకోండి, ఈ లైన్ ఎక్సిక్యూట్ అవ్వగానే ఈ ఫంక్షన్ కాల్ ఆ ఫంక్షన్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎక్సిక్యూట్ అవుతాయి. మనకున్న స్టేట్మెంట్ ఏంటి, కన్సోల్ లాగ్ ఎడ్జ్ ప్రోగ్రామింగ్, కాబట్టి మనకి టర్మినల్లో ఇప్పుడు ఎడ్జ్ ప్రోగ్రామింగ్ అని వస్తుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రైట్, ఇక చూస్తే మనకి ఎడ్జ్ ప్రోగ్రామింగ్ అని ప్రింట్ అయిపోయింది. సో అది ఫంక్షన్ యొక్క సింటాక్స్. సో ఆ ఫంక్షన్ కెన్ బి as simple as something like that. నెక్స్ట్, సో ఫంక్షన్ని మనం బేసికల్గా టూ టైప్స్తో డిక్లేర్ చేయొచ్చు. ఒకటి యాక్చువల్లీ ఆల్రెడీ చూసాం, విత్ ఫంక్షన్ అని కీవర్డ్ యూస్ చేసి ఆ ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ యొక్క ఒక్కటి యూసేజ్ అని ఉంటుంది. ఇంకొకటి యారో ఫంక్షన్స్. సో యారో ఫంక్షన్స్ అంటే ఏం లేదు, బేసికలీ ఈ ఫంక్షన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవడం అన్నట్టు. సో దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన కాన్స్టెంట్ ఫంక్షన్ నేమ్ అని, ఇట్ కెన్ బి లెట్ ఆల్సో. సో సింప్లిసిటీ కోసం జస్ట్ కాన్స్టెంట్ డిక్లేర్ చేస్తాం, కాన్స్టెంట్ ఫంక్షన్ నేమ్. అండ్ ఇది వేరియబుల్ కదా, సో వేరియబుల్కి రైట్ సైడ్లో ఉండేది వాల్యూ కదా. సో వేరియబుల్ అసైన్మెంట్ చేస్తాం. దాంతో మొత్తం మనం ఏం అసైన్ చేస్తున్నాం, యాక్చువల్లీ ఒక ఫంక్షన్ స్టోర్ చేయాలి. సో కాబట్టి ఫంక్షన్ బ్రాకెట్స్, సో ఇక్కడ ఉండే ఫంక్షన్ బ్రాకెట్స్. దాని తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్లో ఈ ఫంక్షన్లో ఇక్కడ ఈ యారో కీ ఉంది చూసారా, ఆ యారో కీ ఉండదు యాక్చువల్లీ. సో ఈక్వల్స్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్ ఉంటుంది, దీన్ని యారో అంటారు యాక్చువల్లీ. సో యారో ఉంటుంది, అలా సింటాక్స్ వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ కర్లీ బ్రేస్, సేమ్ కర్లీ బ్రేస్ మధ్యలో ఉండే బాడీ మళ్ళీ సేమ్, బట్ సింటాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది అంతే. జస్ట్ ఇక్కడ వరకు వేరియబుల్ డిక్లరేషన్, ఈ వేరియబుల్లోకి వాల్యూ స్టోర్ చేస్తున్నాం. ఏం వాల్యూ స్టోర్ చేస్తున్నాం, ఒక ఫంక్షన్ స్టోర్ చేస్తున్నాం. సో ఆ ఫంక్షన్ వచ్చేసి ఈ బాడీ. ఇక్కడ స్పెషల్గా సింటాక్స్ ఏమి ఉండదు, జస్ట్ ఇక్కడ యారో వచ్చేస్తుంది. యారో అంటే ఈక్వల్స్ ఆపరేటర్ విత్ గ్రేటర్ దెన్. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇప్పుడు సేమ్ ఫంక్షన్ మనం యారో ఫంక్షన్గా కన్వర్ట్ చేద్దాం. సో ఎలా కన్వర్ట్ చేయాలి, వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం, డిస్ప్లే ఛానల్ నేమ్ వేరియబుల్ ఈక్వల్స్
ఫంక్షన్ వచ్చేసింది. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనకు ఇంకోటి ఏంటిది యాడ్ వస్తాయి కదా, సో ఈక్వల్స్ అండ్ గ్రేటర్ దెన్ ఆపరేటర్. సేమ్ ఫంక్షన్ బాడీ వచ్చేసి సేమ్, దాని యూసేజ్ కూడా సేమ్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఇది జస్ట్ ఒక వేరియబుల్ అసైన్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. మనకి రన్ చేస్తే మనకి మళ్ళీ సేమ్ అవుట్పుట్ రావాలి. చూస్తే ఇక్కడ మనకి ఎడ్జ్ ప్రోగ్రామింగ్ అని మళ్ళీ ప్రింట్ అయిపోయింది. సో అది యారో ఫంక్షన్ యొక్క యూసేజ్. రైట్, నెక్స్ట్ మనం ఫంక్షన్స్కి కొన్ని పారామీటర్స్ పాస్ చేయొచ్చు. వాటిని ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు, లేదంటే పారామీటర్స్ అనొచ్చు. సో వాటిని యూస్ చేసి మనం ఫంక్షన్ బాడీలో ఎక్కడైనా వాడుకోవచ్చు. సో దాని ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. సో ఎలా అంటే సేమ్ ఫంక్షన్ డెఫినేషన్ అలాగే ఉంటుంది. ఆ కర్లీ ఆ పారాంథసిస్ మధ్యలో ఉండేవి ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేసి మనం ప్రోగ్రామ్ని కంట్రోల్ చేయొచ్చు. సో మనం ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే ఇది నేను తీసేసి ఇంకొక ఫంక్షన్ డిక్లేర్ చేస్తా. సే హాయ్ console.log హాయ్ ఫంక్షన్కి నేమ్ పంపిస్తాం. లెట్స్ అది స్ట్రింగ్ అనుకోండి. ఓకే, హాయ్ నేమ్. సో ఇది ఫంక్షన్ కాల్ చేసినప్పుడు సే హాయ్ ఎడ్జ్ ప్రోగ్రామర్స్. సో ఫంక్షన్ పారామీటర్స్ మనం ఇలా పాస్ చేస్తాం. ఫంక్షన్ డెఫినేషన్లో మనం ఏం చేస్తాం, నేమ్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం. అంటే నేమ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ని డిక్లేర్ చేస్తాం. అది ఆఫ్ టైప్ స్ట్రింగ్ కాబట్టి మనం ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ టైప్ స్ట్రింగ్ పాస్ చేస్తుంటాం. ఒకవేళ మనం 1 2 3 అలా పాస్ చేస్తే నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, పాస్ చేస్తాం. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది ఫంక్షన్లో, జస్ట్ కన్సోల్ లాగ్ చేసాం. ఏమని హాయ్ అండ్ నేమ్ అని పాస్ చేస్తాం. అంటే ఈ నేమ్లో ఏమొస్తుందో ఆ వాల్యూగా ప్రింట్ అవుతుంది. అంటే మనకి టెర్మినల్లో ఏం ప్రింట్ అవ్వాలి, హాయ్ ఎడ్జ్ ప్రోగ్రామర్స్ అని ప్రింట్ అవ్వాలి. సో దీన్ని రన్ చేసి చూద్దాం. మనం చూస్తే మనకి హాయ్ ఎడ్జ్ ప్రోగ్రామర్స్ అని ప్రింట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, మరి డిఫాల్ట్ పారామీటర్స్ అంటే ఏంటి? ఇప్పుడు యాక్చువల్లీ మనం చూసాం ఫంక్షన్స్ విత్ డిఫాల్ట్ పారామీటర్స్ అని. సో డిఫాల్ట్ పారామీటర్స్ అంటే ఏంటి? డిఫాల్ట్ పారామీటర్స్ అంటే కొన్ని కేసెస్లో ఈ నేమ్ అనే ప్రాపర్టీ మనకి లెట్స్ సే పాస్ చేయాలనుకోండి, జస్ట్ ఓన్లీ నేను ఇలా పాస్ చేస్తాను. ఓకే, బట్ అయినా నాకు హాయ్ ఎడ్జ్ ప్రోగ్రామర్స్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, సో లెట్స్ నేను ఇది ప్రభాన్ పాస్ చేస్తాను. సో డిఫాల్ట్ కేసులో నేను నేమ్ ఏం పాస్ అయిపోతే హాయ్ ఎడ్జ్ ప్రోగ్రామర్స్ అని ప్రింట్ చేయాలి. సో దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, యాక్చువల్లీ మనం నేమ్ ప్లేస్లో దాన్ని డిఫాల్ట్ పారామీటర్గా ఒక డిక్లేర్ చేస్తాం. డిఫాల్ట్ పారామీటర్ అంటే ఇఫ్ ఇన్ కేస్ ఆ వాల్యూలో ఏం లేదనుకుంటే ఎడ్జ్ ప్రోగ్రామర్స్ అని అసైన్ చేయాలి. ప్రోగ్రామర్స్, యా. సో సేమ్ సింటాక్స్, కాకపోతే ఇక్కడ ఈక్వల్స్లో మనం వాల్యూ అసైన్ చేస్తాం. ఇలా అంటే ఈ ఫంక్షన్ డిక్లరేషన్లో ఈక్వల్స్ పెట్టి ఒక వేరియబుల్కి డేటా అసైన్ చేస్తే దాన్ని డిఫాల్ట్ పారామీటర్ అంటారు. అంటే ఒకవేళ మనం ఇక్కడ ఏం పంపించకపోతే ఈ నేమ్లో వచ్చేసి ఈ వాల్యూ స్టోర్ అవుతుంది. ఏమైనా పంపిస్తే ఆ వాల్యూ వచ్చేసి ఈ నేమ్ ప్లేస్లో ఓవర్ రైడ్ అయిపోతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఫస్ట్ ఈ లైన్ ఎక్స్క్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, నేమ్లోకి ప్రభా వెళ్తుంది. సో హాయ్ ప్రభా అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం పాస్ చేయలేదు కదా, పాస్ చేయకపోతే నేమ్లోకి ఎడ్జ్ ప్రోగ్రామింగ్ వెళ్తుంది. అప్పుడు ఎడ్జ్ ప్రోగ్రామర్స్ అని ప్రింట్ అవుతుంది. దీన్ని ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. రైట్, ఫస్ట్ చూస్తే హాయ్ ప్రభా అని ప్రింట్ అయింది. సెకండ్ వచ్చేసి ఏం పాస్ చేయలేదు కదా, హాయ్ ఎడ్జ్ ప్రోగ్రామర్స్ అని ప్రింట్ అవుతుంది. సో అది డిఫాల్ట్ ప్రోగ్రామర్. ఒక ఫంక్షన్లో యాక్చువల్ మనకి ఎన్ని పారామీటర్స్ అయినా ఉండొచ్చు అండ్ ఎన్ని డిఫాల్ట్ పారామీటర్స్ అయినా ఉండొచ్చు. ఛానల్ నేమ్, ఇంకొక ఆర్గ్యుమెంట్ ఇలా ఉండొచ్చు. ఎడ్జ్ ప్రోగ్రామింగ్, సేస్ హాయ్ టు, యా. సో ఛానల్ నేమ్ పాస్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ ఛానల్ నేమ్ పాస్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో నేను ఒక మ్యాండేటరీ పారామీటర్ పాస్ చేస్తాను, ఇంకొక ఆప్షనల్ పారామీటర్ పాస్ చేస్తాను, అంటే ఇంకొక డిఫాల్ట్ పారామీటర్ పాస్ చేస్తాను. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, ఒకవేళ ఛానల్ నేమ్ ఇక్కడ ఉంది కదా, అది ఛానల్ నేమ్ ప్లేస్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చే సెకండ్ వచ్చే వాల్యూ వచ్చేసి నేమ్కి వెళ్ళిపోతుంది. సో ఈ కేసులో మనకి ఓన్లీ ఒకటే వాల్యూ ఉంది కాబట్టి
ఓన్లీ ఈ వాల్యూకి మాత్రం తీసుకుంటుంది ఛానల్ని. దాని తర్వాత మళ్ళీ నేమ్లోకి మళ్ళీ ఎడ్జ్ ప్రోగ్రామ్ వెళ్ళిపోతుంది. సో ఈ ప్రోగ్రామ్ మనకి ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవ్వాలి, సే హాయ్ కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఎడ్జ్ ప్రోగ్రామింగ్ సేస్ హాయ్ టు ప్రాబ్ అని వస్తుంది. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఎడ్జ్ ప్రోగ్రామింగ్ సేస్ హాయ్ టు ఎడ్జ్ ప్రోగ్రామర్స్ వస్తుంది. సో ఇది రన్ చేసి చూద్దాం మనం. రన్ చేస్తే ఫస్ట్ ఎడ్జ్ ప్రోగ్రామింగ్ సేస్ హాయ్ టు ప్రాబా, ఎడ్జ్ ప్రోగ్రామింగ్ సేస్ హాయ్ టు ఎడ్జ్ ప్రోగ్రామర్స్. సో అది డిఫాల్ట్ పారామీటర్స్ అండ్ మ్యాండేటరీ పారామీటర్స్. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఒక ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్కి మనం ఆర్గ్యుమెంట్ లా కూడా పాస్ చేయొచ్చు. సో అది ఎలా ఉంటుందంటే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్లో స్ట్రింగ్స్, నేమ్, లైక్ స్ట్రింగ్, బూలియన్, నంబర్స్ అలా కాకుండా ఇంకొక ఫంక్షన్ కూడా మనం పాస్ చేయొచ్చు. సో దాన్ని ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది తీసేస్తాను నేను. నేమ్ will keep that as it is high name. ఓకే. అండ్ ఇది తీసేస్తాం. లెట్స్ రిమూవ్ ఇట్. సో ఇంకొక ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం మనం. సే hello. It will just print console log hello. ఓకే. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని అంటే హలో ఫంక్షన్ని ఈ పర్టికులర్ హై ఫంక్షన్కి నేను ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయొచ్చు. అంటే హలో, సారీ, సే హలో అలా పాస్ చేసేస్తాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనం యాక్సెప్ట్ చేయాలి కదా ఇక్కడ. సో సే హలో యాక్సెప్ట్ చేసి దాన్ని కాల్ చేస్తాం. సే హలో. సో ఇది స్ట్రింగ్ కాదు, ఇది స్ట్రింగ్ కాబట్టి మనం జస్ట్ ప్రింట్ చేస్తాం. ఇది యాక్చువల్లీ ఫంక్షన్ కాదు మనకు వచ్చేది, ఫంక్షన్ కాబట్టి ఫంక్షన్ని కాల్ చేస్తుంటాం అలా. సో ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ పారామీటర్ వచ్చేసి స్ట్రింగ్, సో అది నేమ్లోకి వెళ్ళిపోయింది. సెకండ్ పారామీటర్ వచ్చేసి యాక్చువల్లీ ఆ ఫంక్షన్ నేమ్ మనం పాస్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్లో ఏముంది, హలో అని ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ కన్సోల్ లాగ్లో ఏమవుతుంది, హాయ్ నేమ్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత సే హలో ఫంక్షన్ కాల్ అవుతుంది. సే హలో ఫంక్షన్లో ఏం ప్రింట్ అవుతుంది, హలో అని ప్రింట్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే హాయ్ ప్రభా అని ప్రింట్ అయింది, నెక్స్ట్ వచ్చేసి హలో అని ప్రింట్ అయ్యాయి. రైట్. సో దట్స్ ఇట్ అబౌట్ ఫంక్షన్ యాజ్ అ పారామీటర్. రైట్. సో యాక్చువల్లీ మనం ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేయాలి యాక్చువల్లీ అంటే కోడ్ బేస్లో సెట్ ఆఫ్ టాస్క్ రిపీటెడ్గా ఉండొచ్చు. ఆ రిపీటెడ్ టాస్క్ని మనం ఒక ఫంక్షన్గా డిక్లేర్ చేసి ఆ ఫంక్షన్ని రీయూజ్ చేయొచ్చు అన్నట్టు ఎన్నిసార్లు అయినా. అంటే ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ నేను అడిషన్ చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ 1, సెకండ్ ఆర్గ్యుమెంట్ 4 అనుకోండి. కాన్స్టెంట్ రిజల్ట్. ఓకే, కాన్స్టెంట్ రిజల్ట్. ఓకే. సో ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేద్దాం. ఇది మల్టిపుల్ ప్లేసెస్లో చేద్దాం అనుకున్నాను అనుకోండి. నేను 2+2+4, 2+3 అండ్ 2+5 ఇలా రిపీటెడ్గా చేసి నేను రిజల్ట్స్లో స్టోర్ చేసాకంటే దీన్ని ఏం చేయొచ్చు, ఫంక్షన్గా ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఫంక్షన్ మనం ప్రతిసారి కాల్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎలా వేస్తామంటే ఎగ్జాంపుల్ ఫంక్షన్ యాడ్, it will take 2 arguments, first, second, okay, and you return first plus second. First వచ్చేసి actually number and second వచ్చేసి కూడా number, ఓన్లీ numbers మాత్రమే మనం యాడ్ చేయగలం. రైట్. సో నేను ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసేప్పుడు యాడ్ ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ అని, ఇట్ విల్ రిటర్న్ ఫస్ట్ ప్లస్ సెకండ్. ఓకే. సో ఇది నేను డైరెక్ట్ కన్సోల్ లాగ్ చేస్తాను. యాడ్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ 1 and second argument 4. Okay, and add first argument 2, second argument 3. Okay, and add first argument 2 and second argument 5. సో నేను యాక్చువల్లీ ఈ అడిషనల్ కోడ్ని రిపీట్ చేయలేదు, జస్ట్ ఆ ఫంక్షన్ని కాల్ చేస్తా నాకు కావాల్సిన ఆర్గ్యుమెంట్స్తో. సో ఇప్పుడు ప్రోగ్రామ్ మనం రన్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. ఏమవుతుంది, ఫస్ట్ లైన్లో యాడ్ 1 4 అవుతుంది, అది రిటర్న్ అయ్యి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సో ఇక్కడ 5 ప్రింట్ అవుతుంది, ఇక్కడ కూడా 5, ఇక్కడ 7 ప్రింట్ అవుతుంది. సో అది రన్ చేసి చూద్దాం మనం.
5, 5 అండ్ 7. సో అలా ప్రింట్ అయిపోతుందంట. రైట్. సెకండ్ వచ్చేసి లార్జ్ పీస్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి. దాన్ని సబ్ టాస్క్‌గా డివైడ్ చేయడం మనకి ఈజీ అయిపోతుంది. అండ్ మోర్ రీడబుల్ అంటే క్లీన్ ఉండే కోడ్‌ని మనం ఫంక్షన్స్ ద్వారా అచీవ్ చేయొచ్చు. దానికి ఎక్కువ ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే నేను ఒక రియల్ లైఫ్‌లో సినారియో తీసుకుంటే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. ఒక సీరీస్ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నాయి. ఒక ఇన్వెంటరీ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నాయి. లెట్స్ సే బుక్, పెన్, పెన్సిల్, రబ్బర్ అండ్ సంథింగ్ లైక్ దట్. ఓకే. వాటిలో నేను బుక్ అండ్ పెన్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేస్తాం అనుకున్నాను. సో ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మనకి ఏమేమి ప్రాసెస్ ఉంటాయి? ఫస్ట్ ఇన్వెంటరీ నుంచి ప్రొడక్ట్ సెలెక్ట్ చేస్తాం. తర్వాత ఆ ప్రొడక్ట్స్‌కి క్యాలిక్యులేట్ చేస్తాం కాస్ట్‌ని. దాని తర్వాత డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే అప్లై చేస్తాం. దాని తర్వాత ఆ ఆర్డర్‌లో ఉన్న ప్రొడక్ట్స్‌ని రిటర్న్ చేస్తాం. ప్లస్ టోటల్ అమౌంట్ ఉన్నాయి. సో ఇది యాక్చువల్లీ కాంప్లెక్స్ ఆపరేషన్. ఇలా మనం సెపరేట్ ఫంక్షన్స్‌లో డివైడ్ చేయలేకపోతే అన్నీ ఒకే ఫంక్షన్‌లో రాస్తే కోడ్ అనేది చాలా లెంతీ అయిపోతది. లెంతీ అయినప్పుడు మనకి అది రీడబుల్‌గా కూడా ఉండదు. రైట్? రీడబుల్‌గా ఉండదు. ప్లస్ లెంతీ అయినప్పుడు మనకి మెయింటైన్ చేయడం కూడా ప్రాబ్లమ్ అయిపోతుంది. మెయింటెనెన్స్ అంటే ఏమన్నా మోడిఫికేషన్ చేయాలనుకున్నా గాని, లేదంటే ఏమన్నా ఎర్రర్స్ వచ్చినప్పుడు డీబగ్ చేయాలనుకున్నా గాని, అది చాలా కాంప్లికేట్ అయిపోతది. ఎందుకంటే కాంటెక్స్ట్ అనేది చాలా పెద్దగా ఉంటది కాబట్టి. సో, అలా ఇప్పుడు ఇలా ఫంక్షన్స్‌కి డివైడ్ చేసామనుకోండి. సెలెక్ట్ ప్రొడక్ట్స్ అంటే ఏంటిది? ఓన్లీ సెలెక్ట్ మాత్రమే చేస్తది ప్రొడక్ట్స్. కాలిక్యులేట్ కాస్ట్ అంటే ఓన్లీ ప్రొడక్ట్స్ ఇస్తాం. ఆ ప్రొడక్ట్స్‌కి కాస్ట్ కాలిక్యులేట్ చేసి ఇస్తది. అండ్ అప్లై డిస్కౌంట్ అంటే కాస్ట్ పైన డిస్కౌంట్ ఇస్తది. ఇలా ఇండివిడ్యువల్ సబ్ టాస్క్‌లో చేయడం వల్ల ఏమవుతదంటే, మనకి కోడ్ అనేది సెపరేట్ అయిపోతది. అండ్ ఏమన్నా డీబగ్ చేయడం చాలా ఈజీ అయిపోతదన్నట్టు. సో, అది ఫంక్షన్స్ యొక్క యూసేజ్. థాంక్స్ ఫర్ వాచింగ్.